2014 ఎన్నికలు వైసీపీ ఓటమికి కారణమయ్యాయి. అవేమీ ఆలోచించకుండా వైఎస్ జగన్ రెడ్డి ముందుకు సాగారు. 2014 ఎన్నికల్లో 175 సీట్లుగాను 60 సీట్లు మాత్రమే గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలిచింది. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 3000 కిలోమీటర్లు నడిచారు. వైఎస్ఆర్ పార్టీ ఇరుపుపాయలో మొదలై 125 అసెంబ్లీ నియోజకవర్గాలు చుట్టి 430 రోజుల తర్వాత నడిచిన తర్వాత జనవరి 9, 2019లో ముగిసింది. 2018 విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాయత్నం ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. కోరికతో తన మీద దాడి చేసిన ఘటన ఇప్పటికీ అందరూ గుర్తుంటుంది. అలా 5 సంవత్సరాలు ప్రజల కోసం పోరాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో 175 సీట్లుగా 151 సీట్లు గెలిచారు. 25 సీట్లకు గాను 22 అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు గెలిచారు. మే 30, 2019 సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్లుగా అమరావతి వంటి పథకం అమలు చేస్తానని, అమ్మఒడి వంటి పథకం అమలు చేస్తానని, కానీ ఇక్కడ కూడా ప్రజాపాలన ఒకటి కాదని మళ్ళీ నిరూపితమైంది. ప్రజల నుండి మళ్ళీ వ్యతిరేకత మొదలైంది. ప్రజల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన విధానం ఎంత స్వేచ్ఛగా నిర్మానుషంగా ఉన్న ప్రజలు దాన్ని వ్యతిరేకించారు. అమరావతి రైతులు, క్యాపిటల్ విషయం, వాలంటీర్ సిస్టమ్ వంటి విషయాల్లో వ్యతిరేకత వచ్చింది. కొంత ఇన్సైడ్ న్యూస్ ప్రకారం పార్టీ ఫ్లేవర్, లీడర్ ఫ్లేవర్, అపోజిషన్ పార్టీ అండ్ న్యూస్ నుంచి వచ్చే సమాచారానికి పేలపలకు లోనై వైఎస్ జగన్కి వ్యతిరేకత ఇచ్చారు అని సమాచారం. ఇలా 2018 ఎన్నికల్లో వైసీపీ పార్టీ కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచింది. ఇంత బయట వ్యతిరేకత ఉన్న ఒక పార్టీ ఓడిపోవటానికి సొంత నిర్ణయాలు, సొంత తప్పులు కారణమవుతాయి. అలాంటి తప్పులు వైసీపీ పార్టీగా చేసింది. అవి ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో అడ్డంకులు, అవరోధాలు ఎదుర్కొన్నారు పాలన విషయంలో. 151 మంది ఎమ్మెల్యేలో కేవలం కొంతమంది ఎమ్మెల్యే యాక్టివ్గా ఉండటం, మిగతా యాక్టివ్గా లేకపోవటం, అతి విశ్వాసం, ఆపోజిషన్ పార్టీ మీద చేసిన వ్యాఖ్యలు, రూరల్ అర్బన్ ఏరియా పీపుల్ని సరిగా పట్టించుకోకపోవడం, పథకాల మీద ఆధారపడటం వంటివి వైసీపీ పార్టీ ఓటమిని శాసించాయి. ఏకపక్ష నిర్ణయాలు, తీసుకున్న పన్నులు, జాబ్ ఎలొకేషన్, అన్ఎంప్లాయ్మెంట్ వంటివి వైసీపీ పార్టీని దెబ్బతీశాయి. అలానే సెంట్రల్ గవర్నమెంట్తో ఐకమత్యంగా లేకపోవటం, ఒకరిద్దరు ఎమ్మెల్యే మాత్రమే యాక్టివ్గా ఉండటం, అదిగా అపోజిషన్ పార్టీ లీడర్ మీద చేసిన వ్యాఖ్యల విషయంలో జనంలోకి రావటం వంటివి వైసీపీ పార్టీని జనానికి దూరం చేశాయి. ఇలాంటి అనౌచిత నిర్ణయాల వల్ల ఒక మంచి లీడర్, ఒక మంచి పార్టీ జనానికి దూరం అయింది. వచ్చే వీడియోలో మనం సీఎం కేసీఆర్ గురించి తెలుసుకుందాం.